హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్ కర్రీ. ఇది 6 ఏళ్ల క్రితం నా రెసిపీ అండి. మంచి క్వాలిటీతో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను. మరి ఈ రుచికరమైన వంట ఎలా తయారు చేయాలో చూద్దామా. 1/2 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి అందులో కొంచెం ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. వీటన్నిటిని బాగా కలిపేసి ఒక 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చెట్టినాడు మసాలాని చూడండి, ఇది ఈ టాబ్లెట్ ఫామ్ చూడండి. ఇవన్నీ అవసరం అవుతాయి అన్నమాట. వీటిని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసి మనం పక్కన పెట్టుకున్న చెట్టినాడు మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడేంత వరకు వేపాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా కూడా వేసి దీన్ని కూడా మెత్తబడేంత వరకు వేయించాలి. ఇది కొంచెం మెత్తబడిన తర్వాత ఎండు కొబ్బరి పొడి కానీ, ఎండు కొబ్బరి ముక్కలు కానీ, లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 రెబ్బల కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసేయాలి. చికెన్ వేసిన తర్వాత మూత తిరిగేసి పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేయాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ గ్రైండ్ చేసాం కదా, అది కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో నీళ్లు పోసి ఈ కుక్కర్లో వేసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు ఉంటాయి. అవి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు మనం రుచి చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక కడాయి పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయాలి. ఇది పోపులాగా అనమాట. ఇలా చేస్తే కూర ఇంకా బాగుంటుంది. ఈ పోపు వేగిన తర్వాత 1 అంగుళం అల్లం ముక్కని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి, లేదా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని వేయించాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసేయాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, ఎక్కువ వేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది. ఇలా వేసేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. గరం మసాలా పొడి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకి, బిర్యానీలోకి, రోటీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.